రీసెంట్గా ప్రశ్న రావణ్ అనే ఒక వ్యక్తి, యూట్యూబర్ రావణ్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ గురించి, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, రాముడి గురించి, సీత గురించి నీచాతి నీచంగా మాట్లాడి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాడు. ఇప్పుడు తను అరెస్ట్ చేసి ప్రభుత్వం జైలుకు కూడా పంపడం జరిగింది. ఇటువంటి వ్యక్తులకి మీ సమాధానం ఏంటి? ఒక స్వామీజీగా మీరు కూడా హిందూ ధర్మ పరిరక్షకుడిగా పనిచేస్తున్నారు కాబట్టి మీరేం చెప్తారు? జై శ్రీరామ్ అండి. ఈ ప్రశ్న రావనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా హిందూ వేషంలో ఉన్న సాధువులు కూడా చాలామంది మొన్న కూడా చూసాము, రమణ స్వామి ఆయనకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవీ దేవతలను ఎవరైతే విమర్శిస్తారో వారందరికీ చట్టపరమైన చర్యలతో పాటు మా హిందూ సమాజం కూడా, మా సాధు పరిషత్ తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఏ భావంతో ఎలాగ ఎటువంటి ఘర్షణ వాతావరణం తెస్తున్నారో అదంతా కూడా మేము కూడా అదే పని చేస్తామని, ఈ సనాతన ధర్మం పైన, రాముడి పైన, కృష్ణుడికైనా, భగవద్గీతకైనా, భాగవతం పైన ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారు దయచేసి ఇటువంటి పద్ధతులను మానుకోండి. ఏంటి, ప్రతి గవర్నమెంట్లో కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా, మహా సహాయ మంత్రులే కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మాన్ని ఎవరైతే ఇలా కించపరుస్తున్నారో దయచేసి వారందరికీ కూడా మీ యొక్క ఇది తెలపకుండా వారిని కూడా శిక్షించడానికి సరైన యాక్ట్లు పెరకాలని చెప్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా అటువంటి వ్యక్తులకి ఈరోజు వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అంత దారుణంగా దేవుళ్ళ గురించి, ధర్మాల గురించి నీచమైన మాట్లాడిన వ్యక్తులకి వైసీపీ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు సపోర్ట్ చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా కూడా ఏ పార్టీలతో మాకు సంబంధం లేదండి. ఎవరైతే పార్టీలు ఇలాగ ధర్మం పైన ఎప్పుడైతే ఇట్లకి సపోర్ట్ చేస్తున్నాయో అటువంటి పార్టీలన్నింటికి కూడా మా హిందువులంతా కూడా దూరంగా ఉండాలని, అటువంటి పార్టీల్లోని నాయకులు దయచేసి మీరు హిందువులు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి ఈ అన్యాయం మీద మీరు అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాము. అంటే ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా చూసుకుంటే హిందూ దేవుళ్ళ మీద, హిందూ ధర్మాల మీద, సనాతన ధర్మం మీద విపరీతమైన దాడులు, విపరీతమైన విమర్శలు జరుగుతున్నాయి. వీటికి మీ సమాధానం ఏంటి? మీరేం చెప్పాలనుకున్నారు? అసలు ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అంటారు? ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారండి. సనాతన ధర్మం తెలియలేని వారు కూడా సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. దయచేసి ఇటువంటి వారికి, సనాతన ధర్మంలో ఎవరైతే ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారందరికీ సరైన శిక్షలు మన రాజ్యాంగంలోనే పొందుపరచాలని కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రీసెంట్గా ప్రశ్న అనే ఒక యూట్యూబర్, ముఖ్యంగా ప్రశ్నిస్తాం అనే కోణంతో రావణ్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ మీద, సనాతన ధర్మం మీద, ముఖ్యంగా రాముడు, సీత ఇటువంటి దేవుళ్ళ మీద పచ్చిగా అవహేళన చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా పచ్చిగా బూతులు తిడుతూ మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ తనని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. అసలు హిందూ దేవుళ్ళ జోలికి వచ్చి ఇలా పచ్చిగా మాట్లాడే వ్యక్తులకు ఒక స్వామీజీగా అసలు మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటిది సనాతన సాంప్రదాయం. ఈ సనాతన సాంప్రదాయంలో హిందూ దేవీ దేవతలని తమకు ఇష్టం వచ్చినట్టుగా దారుణమైనటువంటి రీతిలో విమర్శిస్తున్నటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ప్రజలే వాళ్ళు తిరగబడి వాళ్ళ నోర్లు మూయించి వాళ్ళకి తగిన శాస్తి చేసే రోజు వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే బాధ్యత లేకుండా కొంతమంది దారుణమైనటువంటి మనస్తత్వంతో, ప్రజల యొక్క మనోభావాలతోటి, హిందూ మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి రావణ్ లాంటి వ్యక్తుల్ని సమర్థించే వాళ్ళని నేను ఇంకా వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. అలా చేస్తున్నటువంటి వాళ్ళకి తగిన శిక్ష వేయటమే కాకుండా అలాంటి వాళ్ళకి ప్రపంచంలో మళ్ళీ ఎవరు కూడా అలాంటి పద్ధతుల్లో ముందుకు రాకుండా, ఆ విధంగా హిందూ దేవుళ్ళని కానివ్వండి, సనాతన సాంప్రదాయాలను విమర్శించేటువంటి ఎవరినైనా సరే తగిన శిక్ష చేసే విధంగా అందరూ కృషి చేసేటువంటి నేపథ్యంలో అలాంటి వారిని సమర్థించే వాళ్ళని కూడా మనం ఉపేక్షించకూడదు. వారికి కూడా మేము తగిన గుణపాఠం చెబుతాము. ఎవరైనా సరే హిందూ దేవి దేవతలను కనుక విమర్శించినా, మానసికమైనటువంటి హిందుత్వ భావాలను ఎవరైనా సరే కొల్లబొడిసినా కూడా వాళ్ళకి తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి మేము చెబుతున్నాం. అంటే ఇక్కడ ఈరోజు హిందూ దేవుళ్ళ గురించి రోజు రోజుకి కూడా ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని ముఖ్యంగా ధర్మం గురించి, దేవుడి గురించి పచ్చిగా బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తులకి వైసీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దేవుళ్ళని కించపరిచే వ్యక్తులకు సపోర్ట్ చేయడం అనేది కరెక్టా? వాస్తవంగా అండి, ఇది
ఒక పార్టీకి సంబంధించింది కాదు, లేకపోతే ఒక భావాలకు సంబంధించినటువంటిది కాదు. ఇది కేవలం ఒక సనాతన సాంప్రదాయానికి సంబంధించింది. సనాతన సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరు చేసినా కూడా, అది ఏ పార్టీ అయినా సరే, పార్టీ రహితంగా దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరైనా సరే, అది పార్టీలకు సంబంధం లేదు. ఇది దేవీ దేవతలు కానివ్వండి, ఒక సనాతన సాంప్రదాయం కానివ్వండి, పవిత్రమైనటువంటి హిందుత్వ భావాలని కించపరిచేటువంటి ఏ వ్యక్తినైనా కూడా మేము క్షమించాం. వారికి తగిన శాస్తి చేసే విధంగా మేము కృషి చేస్తాం. అంటే ఇక్కడ రాజకీయంగా విమర్శిస్తున్నాం అంటున్నారు. అసలు రాజకీయంగా దేవుడిని విమర్శించాల్సినంత అవసరమే ఉంది? రాజకీయాలకి దేవుడికి సంబంధం ఏంటి? రాజకీయంగా విమర్శించవలసి వచ్చినప్పుడు రాజకీయ నాయకుల్ని వాళ్ళు చేసే తప్పులు మాట్లాడాలి, కానీ దేవుడి గురించి, ముఖ్యంగా ధర్మాల గురించి, సనాతన ధర్మం గురించి టార్గెట్ చేసి ఎందుకు విమర్శిస్తున్నారు? అదే విమర్శించడం అనేది ఇతర మతాల గురించి కూడా ఎందుకు విమర్శించడం లేదంటారు? కేవలం హిందూ ధర్మాన్ని ఎందుకు విమర్శిస్తున్నారంటారు? ఇది ఒక రకంగా హిందూ ధర్మంపై వీళ్ళు చేస్తున్నటువంటి దాడిగా భావించవచ్చండి. వాస్తవంగా ఇది ఒక మంచి ధర్మానికి సంబంధించిన విషయాన్ని రాజకీయ కోణంలో చూసుకుంటూ, మరి ఉన్నటువంటి రాజకీయ విలువలు కాపాడటం కోసం, లేకపోతే రాజకీయ పదవులు కాపాడడం కోసం దీన్ని రాజకీయంగా చిత్రీకరించి వాళ్ళు దానికి లబ్ధి పొందుతూ ఈ విధంగా మతాన్ని అడ్డు పెట్టుకొని అలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మేము తగిన గుణపాఠం చెబుతాం. మేము ఫైనల్గా అయితే అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక స్వామీజీగా మీరు కూడా సనాతన ధర్మంలో తిరుగుతున్నారు, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి మీరు కూడా ఒక చేయి కలిపి పనిచేస్తున్నారు. ఈరోజు హిందూ ధర్మం మీద ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం, విమర్శించడం, ముఖ్యంగా దాడులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే సమాధానం ఏంటి ఫైనల్గా? ఏమండి, మనం అందరం కూడా ఒక లౌకిక రాజ్యంలో ఉన్నాం. ఎవరి మతాన్ని వాళ్ళు కొలుసుకుంటారు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక పద్ధతి ప్రకారం హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడిని మాత్రం మేము తప్పనిసరిగా నిరసిస్తాం, చివరిదాకా పోరాడుతూనే ఉంటాం. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, రకరకాలైనటువంటి ఈవెన్ విగ్రహాలను కూడా బతకనీయకుండా, విగ్రహాలను కూడా వాళ్ళు దాడి చేసుకుంటూ, దేవాలయాల మీద దాడి చేసుకుంటున్నటువంటి సంస్కృతిని మాత్రం మేము తప్పనిసరిగా దాన్ని నిరసిస్తున్నాం. అలాంటి వాటి మీద మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం. మా ప్రాణం, చివరి ప్రాణం ఉండేదాకా మేము దానికోసం పోరాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పేసి చెప్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రీసెంట్గా హిందూ దేవుళ్ళ మీద, ముఖ్యంగా సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ప్రశ్న యూట్యూబర్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నిస్తాం, మేము నాస్తికులం, మాది జర్నలిజం అనే పేరుతో పిచ్చి పిచ్చిగా ఒక రకంగా దేవుళ్ళ గురించి, దేవతల గురించి పచ్చిగా బూతులు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ వైరల్ అవడంతో తను అరెస్ట్ చేశారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కొంతమంది మద్దతు ఇస్తున్నారు. అసలు మీరు ఒక హిందూవాది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? హిందూ దేవుళ్ళని ఇంత పచ్చిగా తిట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప, రైటా? హిందూ దేవుని తిట్టిన అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. తర్వాత హిందూ దేవుని తిట్టకూడదు, ఎందుకంటే ఇది సనాతనమైన ధర్మం కాబట్టి. అందువల్ల అటువంటి చర్య తీసుకున్నటువంటి వాడిని పోలీసు వాళ్ళు కానీ చట్టం కానీ తీసుకొని లోపల పెట్టి వాడిని శిక్షించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఏ మతమైన దేవుళ్ళైనా మనం దూషించకూడదు. మన దేవుళ్ళ మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఊరుకోకూడదు. అట్లా దూషించినటువంటి వాటికి శిక్షించాలి. అటువంటి వాడిని నాలుగు కూడా తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకి సంబంధం లేదు. ఎందుకు రాజకీయాలు కాదు, ధర్మం ఎప్పుడుదో. కాబట్టి అటువంటి ధర్మానికి హాని కలిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం న్యాయబద్ధంగా అరెస్ట్ చేసి చట్టపరంగా వాడి పని చర్య తీసుకోవాలి. అంటే ఇక్కడ మరి ఈరోజు వైసీపీ పార్టీ మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. హిందూ దేవుళ్ళని ఇంత పచ్చిగా తిడితే వైసీపీ పార్టీ నాయకులు ఎలా సపోర్ట్ చేస్తారంటే ఇక్కడ తప్పు చేయకూడదు వాళ్ళు కూడా. ఎందుకంటే అతనికి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి రేపు ఓట్లు పడవు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని తోలనాడినప్పుడు వరే ఈడుకు ఈ నాస్తికుడు అని చెప్పేసి వీళ్ళని కూడా నాస్తికుల కింద కట్టేసి జమ కట్టేసి రేపు ఓట్లు రావు, రేపు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆ నాయకులు కూడా ఏ నాయకులైనా కానీ ఏ దేవతలను మనం దూషించకూడదు, ఒకరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి అందులో సనాతనమైన ధర్మాన్ని గురించి, రాముని గురించి, కృష్ణుని గురించి ఇటువంటి వాళ్ళందరినీ దూషించకూడదు. ఎందుకంటే పురాతనమైనటువంటి దేవతలు మనకు. కాబట్టి అందుకని మన హిందూ మతస్థులను ఎప్పుడు దూషించినా కానీ మనం ఎవరు ఒప్పుకోకూడదు. ఒప్పుకున్నారంటే మాత్రం వాడు తిరుగుతుండే మాత్రం మనం ఒప్పుకోకూడదు. ఇందులో ఏకమైపోయి వాళ్ళ పని చర్య తీసుకొని వాడు మనం మద్దతు తెలపాలి. మరి ఈరోజు చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పిచ్చి పిచ్చిగా విమర్శిస్తున్నారు. ఏంటి ఇతర మతాల గురించి, అంటే క్రిస్టియన్ మతం గురించో, ముస్లిం మతం గురించో, బౌద్ధ మతం గురించో, లేకపోతే ఇతర మతాల గురించి విమర్శించడం లేదు. కేవలం హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు హిందూ మతాన్ని విమర్శిస్తున్నారంటారు? హిందువులు చాతకానోళ్ళలాగా ఉన్నారని
వాళ్ళు శాంతంగా ఉంటారని వీళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు. అంటే వీళ్ళు నమ్మకంగా సాధువులు కదా, మౌనంగా ఉంటారు అని హిందువులు ఎవరినేమన్నా ఒకరికొకరు పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హిందూ మతాలను దూషిస్తున్నారు. అట్లా దూషించడం పెద్ద నేరము. అటువంటి దూషించినటువంటి వాళ్ళను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలి. అటువంటి వాళ్ళను బయటికి రానివ్వకుండా జైల్లో పెట్టి శిక్షించాలి. అట్లా శిక్షించినప్పుడు మాత్రమే మన సనాతన ధర్మం కాపాడబడుతుంది. లేదు అట్లా శిక్షించలేకపోతే రేపు రాబోయేటువంటి వాళ్ళు తరాలలో మరి హిందూ ధర్మం ఇబ్బంది పడుతుంది. మన హిందువులందరం కూడా ఏకమైపోయి అటువంటి వాళ్ళని దగ్గరికి పోయి చర్య తీసుకొని ఇంకా శిక్షించాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడుకి కానీ తర్వాత మన పవన్ కళ్యాణ్ ఆయన కానీ మరి వాళ్ళ కుమారుడు లోకేష్ గారు కానీ మరి చర్య తీసుకొని చట్టపరంగా వాళ్ళు శిక్షిస్తే వీళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది. మన హిందూ మతస్థులం కాబట్టి మన అందరం ఏకమైపోయి అటు హిందూ దేవతలను తిట్టేటువంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలి. వాళ్ళ నోర్లు మూయించాలి. అది వాళ్ళ శరీరం గట్టిగా అయితే ఎదురు తిరిగితే వాళ్ళ పని మనం ఎదురు తిరిగి దాడి చేయాలి. తప్పకుండా సాధువులందరం కూడా తప్పకుండా ఎదురు తిరిగి శిక్షించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సాధు సంఘానికి కూడా మేము తెలియజేస్తాం. తర్వాత మన హిందూ సాంప్రదాయాలను కూడా తెలియజేస్తాం. తర్వాత విశ్వ హిందూ పరిషత్ అటువంటి వాళ్ళు కూడా తెలియజేస్తాం. నా తెలిసిన కాడికి జై శ్రీరామ్. రీసెంట్గా ప్రశ్న అనే ఒక యూట్యూబర్ హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద, ముఖ్యంగా సనాతన ధర్మం మీద పచ్చిగా చాలా నీచంగా బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవడంతో తను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కూడా జరిగింది. అసలు హిందూ దేవుళ్ళ మీద ఇలా పచ్చిగా మాట్లాడడం మీద మీరు ఏం చెప్తారు? ఒక స్వామీజీగా, ఒక సనాతన ధర్మంలో హిందూ పరిరక్షకుడుగా మీరు కూడా ఒక చెయ్యి కలిపి పనిచేస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మన సనాతన ధర్మంలో తల్లిని దైవంగా ఎలా భావిస్తామో దేవుళ్ళను కూడా తల్లిదండ్రి దైవము అన్నాడు మూడోవారు. మరి దైవాన్ని విమర్శించి మాట్లాడితే మరి ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మతాలు మరి హిందూ దేవులను మాట్లాడితే మేము దాన్ని నమ్ముకొని సనాతన ధర్మాన్ని కాపాడుతూ వారు అవతార స్వరూపులై మరి దుష్ట శిక్షణ చేశారు. ఇట్లా అడ్డగోలుగా మాట్లాడుతుంటే అటువంటి వారిని మాట్లాడినటువంటి వాళ్ళని ఎక్కడైనా సరే నడి రోడ్డున వాళ్ళను పాయిచిత్తం వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళను మరి వాళ్ళ ప్రభుత్వం కూడా ఎమ్మటే చర్య తీసుకొని వాళ్ళని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అంటే ఇక్కడ మరి ఆల్రెడీ తను అరెస్ట్ చేసి జైలుకి పంపితే తను అరెస్ట్ చేయడం తప్పు, తను అంత తప్పు ఏం చేసాడని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా దేవుళ్ళని తిట్టడం తప్పు కాదంటారా? దేవుళ్ళని ఇంత పచ్చిగా నీచిగా అవహేళన చేసే విధంగా మాట్లాడడం, వ్యక్తిగత దోషంలోకి దిగడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు అరెస్ట్ చేస్తే తనకు చాలామంది కూడా తప్పుగా అరెస్ట్ చేశారు, తనదే తప్పు లేదని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? కన్న తల్లిని కొట్టి తిండిలో పెట్టకుండా అడవికి పంపించే ఎంత పాపమో, దేవుళ్ళను కూడా తిడితే తల్లిని తిట్టినట్లే. తల్లిదండ్రి గురువు దైవాన్ని ముందే చెప్పాను నేను. చెప్పినప్పుడు నీ తల్లిని నువ్వు తిడితే నీ తల్లి ఊరుకుంటుందా? నీ కన్న కొడుకైనా ఉంటుందా? బజారు గిడిచి నువ్వు నా కొడుకు కాదు పోరాలి అంటుంది. అట్లాంటి దైవాన్ని నువ్వు మాట్లాడితే హిందూ ధర్మంలో జీర్ణించుకొని ఉన్నటువంటి స్వామీజులము మేము మరి దానికి ఖండించక ఏం చేస్తాము? అటువంటి వారిని కాదు, మళ్ళీ వాళ్ళు అలాంటి వారు పుట్టుకోకుండానే వాళ్ళను మట్టిపాలు చేయాలి. ఇప్పుడు ఆ రావణ్ అనే వ్యక్తికి వైసీపీ అధికారికంగా మద్దతు ఇస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తన మేము గెలిపిస్తాము, తన మేము విడిపిస్తామని మాట్లాడుతున్నారు. దేవుళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? ఇక్కడ చేస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఊరుకుండా పైన ఉండేటువంటి వాడు ఎవరికి ఏ శిక్షలు వేయాలో శిక్ష వేసే ఉంచాడు కృష్ణ పరమాత్మ. ఆ రోజు కృష్ణ పరమాత్మను విమర్శించారు. ఏది కృష్ణ పరమాత్మను కొట్టాలి, తిట్టాలని గొలుసులతో కట్టేయాలనుకున్నారు. ఏమైపోయారు వాళ్ళంతా? ఆ దుష్టులంతా, ఆ రాక్షసి ఈ గుణాలు తగినటువంటి వాళ్ళు ఆ మహాభారతంలో కూడా ఆ దుష్టులు ఉన్నారు. వాళ్ళందరినీ మట్టు పెట్టాడా లేదా? ఆ స్థితికి దిగదారటానికి వాళ్ళకు తొందరగా వాళ్ళ టైం మిగిసిపోవడానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు, సంచరిస్తున్నారు. అందుకే కాబట్టి వాళ్ళు ఏదో పార్టీ పెరుగుతుంది, వాళ్ళని రక్షిస్తామనుకున్నాము. రక్షించుకుంటే తెలుస్తుంది మా యొక్క తపస్సు ఏమిటో, మీ యొక్క మూర్ఖత్వం ఏమిటో మాకు అర్థమవుతుంది. మరి అసలు రాజకీయాలకి దేవుళ్ళకి సంబంధం ఏంటి? రాజకీయం అనే పేరుతో, ప్రశ్నిస్తాం అనే పేరుతో మీడియా ముందుకు వచ్చి ఈరోజు దేవుళ్ళని తిడుతున్నారు, సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. లేదంటే హిందూ ధర్మానికి పరిరక్షకులు నిలబడిన పెద్ద పెద్ద నాయకులు కానీ, లేదంటే మీకు లాంటి స్వామీజీల్ని వ్యక్తిగతంగా దూషణలు చేసి తిడుతున్నారు. అసలు రాజకీయాలకి దేవుడికి సంబంధం ఉండదంటారా? అసలు దేవుడిని ఎందుకు తిట్టాలంటారు ఇక్కడ రాజకీయాలకు లాక్కొచ్చి? రాజకీయాలతో అవసరం లేదు, ధర్మాన్ని కాపాడాలి. రాజకీయం కూడా ధర్మానికి వాళ్ళు వచ్చి దాన్ని అనుకూలంగా వ్యవహరించినప్పుడే వాళ్ళను శబాసన అనుకుంటాం. కానీ రాజకీయ నాయకులుగా ఏ పార్టీ అయినా సరే ధర్మాన్ని వ్యతిరేకించి, దేవులను వ్యతిరేకించినటువంటి వాళ్ళ జోలికి మేము వెళ్ళము. వాళ్ళకి ఏం కావాలో మేము మానసికంగానే వాళ్ళకు బుద్ధి చెప్తాం.
ఫైనల్గా అయితే ఒక స్వామీజీగా ఒక సనాతన ధర్మంలో ఉన్న హిందూ పరిరక్షకుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రావణ్ పచ్చిగా దేవుళ్ళని రాముడు గురించి సీత గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడారు, జైలు పాలయ్యారు. అటువంటి వ్యక్తులకి లేదంటే హిందూ ధర్మం మీద దాడి చేసే వ్యక్తులకి మీ సమాధానం ఏంటి ఒక స్వామీజీగా? పూర్తిగా నువ్వు పూర్తిగా మేము దానికి ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మేము కూడా ఆ కాసేపు వారిని ఏ విధంగా చేయాలో చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. అటువంటి వారు మళ్ళీ పుట్టకూడదు ఇటువంటి భూమి మీద. అందుకాబట్టే గత చరిత్ర వెళ్ళిపోతే గతం తెలుసుకుంటే ఎలా అయిపోయారో అలా వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇది ఈ మధ్యకాలంలోనే జరిగింది. దేవుణ్ణి వ్యతిరేకించి తిట్టినటువంటి వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమయ్యాడు? వాళ్ళు తీసుకెళ్లి శవాన్ని దహనం చేసుకోవడానికి కూడా చేతికి రాకుండా పోయాడు కదా. మరి ప్రత్యక్షంగా కనపడినటువంటిదే కదా. మరి అలాంటి పరిస్థితమే జరుగుతుంది. మేము చేయి చేసుకోనక్కర్లేదు. స్వామీజీలందరూ ఒక్కసారిగా మా సంకల్పాన్ని ప్రయత్నం చేశామంటే అది వాళ్ళు ఏం జరుగుతుందో అంతే తొందరగా మేము అలా తీసుకోం నిర్ణయం. సామధాన దండోపాయం జరుగుతుంది. ఆ రోజు విశ్వామిత్రుడు అస్త్రశస్త్రుడు రాముడికి ఎందుకు ఇచ్చాడు? శాంతియుతుడు వృద్ధులము తపస్వికులు చేయకూడదు తొందరగా శ్రీరాముని చేత చేపించాడు. స్త్రీ అనేటువంటిది రాకుండా కానీ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఆ యొక్క వాళ్ళ రాక్షసులను ఎందుకు సంహరించాడు? బాలుడైనటువంటి రామచంద్రుడు. అలాగే జరుగుతుంది ఇక్కడ. అందుకాబట్టి అటువంటి వారిని ఈ భూమి మీద ఉండటానికి లేకుండా పోవడానికి వాళ్ళు ఆ యొక్క స్థితికి వాళ్ళు దిగజారుతున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అది ఈ యొక్క మన భారతదేశంలో ఎక్కడ కూడా అలాంటివి జరగకూడదు. శాంతియుతంగానే ఉండాలి. రాజకీయ నాయకులు కూడా ధర్మ మార్గంలో రాజకీయాన్ని ప్రయోజనం చేయండి. అధర్మంలో చేస్తే మాత్రం ఈ యొక్క స్వామీజీలు ఊరుకోరు. వారిని ఖండిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రీసెంట్గా ప్రశ్న అనే ఒక యూట్యూబర్ హిందూ దేవుళ్ళని హిందూ దేవాలయాల గురించి ముఖ్యంగా సనాతన ధర్మం గురించి పచ్చిగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని బూతులు తిడుతూ అవహేళన చేస్తూ రాముడిని సీతని హేళన చేసే విధంగా మాట్లాడారు. ఇప్పుడు తన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు దేవుళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి మీ సమాధానం ఏంటి అసలు ఒక స్వామీజీగా? వారిని గవర్నమెంట్ ధర్మం ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేయటం కాదు, ముందు నాలుగు గోసేయాలి. నాలుగు గోసేస్తే రెండోసారి మాట్లాడకుండా రెండో వాళ్ళకి కూడా భయం ఉంటుంది. అమ్మో ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హేళనగా హవిలేనగా మాట్లాడితే మనుషుల్ని కంటాలు కూడా కోస్తారన్న భయం వాళ్ళలో రావాలి. ఆ భయం అనేది వాళ్ళలో వచ్చినప్పుడే రెండో వ్యక్తి ఇంకొకసారి సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి భయపడతాడు. ఈ ఊర కుక్కలు ఎన్ని అరుచుకున్నా సరే ధర్మానికి హాని కాదు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేశారు సనాతన ధర్మాన్ని కోల్దోయాలని, వాళ్ళందరూ కాలగర్భంలో పోయారు. వీళ్ళంతా కోనికి గొట్టంగాళ్ళు, ఈ ఊర కుక్కలు ఒక దెబ్బకు ఊడ్చుకొని పోతారు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈరోజు తను చేసిన పని వల్ల జైలు పాలైతే ఆ వ్యక్తికి వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తులు కానీ నాయకులు కానీ సపోర్ట్ చేస్తున్నారు. తనదే తప్పు లేదు, కూటమి ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరించిందని మాట్లాడుతున్నారు. ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? ఇక్కడ వైసీపీ సపోర్ట్ చేస్తుందంటే అతను ఏదో దళితుడయ్యో లేదా అతనికి అల్లి ఏమన్నా ఓట్లు ఉండయో ఇతనికి సపోర్ట్ చేస్తే అతని సైడు ఓట్లని రేపు మన నాకల్లి పడతాయేమోనని చెప్పేసి ఒక ఆశ దుర్భర్ధంతో ఒక ఆశతోటి వారు వాళ్ళకల్లి సపోర్ట్ చేస్తున్నారే కానీ వాళ్ళకి ఆ ఓట్లు వాళ్ళకి పడేది లేదు, అతనికి ఏమి ఓట్లు లేవు. ఓన్లీ ఒక్క యూట్యూబర్ మాత్రమే. అతను యూట్యూబర్కి ఎంతమంది సపోర్ట్ చేస్తారు? అలాంటి ఆశలు పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డికి మొత్తం టైం వేస్ట్. అంటే ఇక్కడ చాలా మంది కూడా ప్రశ్నిస్తామనే కోణంలో రాజకీయ నాయకులు విమర్శిస్తాము, వాళ్ళు చేసిన తప్పులు బయట పెడతామనే పేరుతో ఈరోజు హిందూ దేవుళ్ళ గురించి సనాతన ధర్మం గురించి పచ్చిగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. లేదంటే వాటికి సపోర్ట్ చేసిన నాయకుల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు రాజకీయాలకి దేవుళ్ళకి సంబంధం ఉందా? అసలు దేవుళ్ళ ప్రస్థానం రాజకీయాలు ఎందుకు తీసుకొస్తూ ఇలా అవహేళనగా మాట్లాడుతున్నారంటారు? దేవుళ్ళ గురించి రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళకి ఓట్లు పట్టలేదు, మమ్మల్ని అనగదొక్కేశారు, మాకెట్టా ఈసారి కూడా ఓటు రావన్న భయంతో వాళ్ళు ఈ ఓట్లు రాజకీయం కోసము దేవీ దేవతలను తిట్టడం. మననే ఒక అతన్ని చెప్పు తీసుకుని కొట్టాడు మహానుభావుడు. హిందూ ముసుగులో ఉండి మేము హిందువులవి, మేము సనాతన ధర్మం అని చెప్పేసి ముసుగులో ఉండి ఇటువంటి వాళ్ళందరినీ చెప్పుతోటి రాళ్ళతోటి తరిమి కొట్టాలా. వీళ్ళకి రేపు ఓట్లు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, రెండోది ఏం లేక ధర్మం గురించి మాట్లాడుకోవడం చేతగాక ఓట్లు ఎలా వస్తాయి అనేది వదిలేసి హిందూ దేవి దేవతలను తిట్టడం మొదలుపెట్టారు వీళ్ళు. ఫైనల్గా అయితే ఒక స్వామీజీగా ఒక హిందూ ధర్మ పరిరక్షకుడిగా మీరు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు హిందూ ధర్మం మీద ఎంతోమంది నాస్తికుడు అనే ముసుగులోనో లేకపోతే రాజకీయ కోణంగా ప్రశ్నిస్తామనే కోణంలో ఇష్టానుసారంగా విమర్శలు
ప్రచారాలు చేస్తున్నారు, పచ్చిగా బూతులు తిరుగుతూ మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు? దేవీ దేవతల్ని ఎవరైతే తోలనాడతారో, ఎవరైతే బూతులు పడతారో వాళ్ళకి నాలికలు కోసి వాళ్ళ చేత తినిపిస్తాం, నాలికలు కట్ చేసి వాళ్ళ చేత తినిపిస్తాం. మీ ధర్మం ఏదో మీరు పాటించుకోండి, మా ధర్మం మేము పాటించుకుంటాం. మీ జోలి మీరు రావద్దు, మా జోలి మీరు రావద్దు. మా జోలి మీరు వచ్చారంటే మాత్రం నాలికలు ఖండాలుగా చీల్చి కాకులు గెద్దలు వేస్తాం. తస్మై జాగ్రత్త. జై శ్రీరామ్.